జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం పీక్స్ చేరుకుంది. మరో 3 రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. జూబ్లీహిల్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నియోజకవర్గంలోనే 13 మంది మంత్రులను ప్రచారంలోకి దింపింది. మరి జూబ్లీహిల్స్ బైపోల్ మంత్రులకు టాస్క్ గా మారిందా? జూబ్లీహిల్స్ వారికి అగ్ని పరీక్షనా? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జూబ్లీహిల్స్ హాట్ టాపిక్ గా మారింది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా 13 మంది మంత్రులను ప్రచారంలోకి దింపింది. అయితే ఆ మంత్రులకే ఇప్పుడు జూబ్లీహిల్స్ టెన్షన్ పట్టుకుంది. తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్న మంత్రులకు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక ఒక టాస్క్ గా మారిందనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంత్రులకు జూబ్లీహిల్స్ ఎన్నికల బాధ్యతలను అప్పగించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 7 డివిజన్లకు 13 మంది మంత్రులకు బాధ్యతలను అప్పగించింది. దీంతో వారం 10 రోజుల నుంచి ఇంటింటి ప్రచారంలో మంత్రులు బిజీగా ఉన్నారు. అయితే ప్రచారంలో మంత్రులకు వినూత్నమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ పథకాలు ఎక్కడని మంత్రులను ప్రజలు నిలదీస్తున్నారు. ఇక ఇదే అవకాశంగా చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రులను చుట్టుముడుతున్నారు. ప్రమోషన్లు, పెండింగ్ బిల్లులు వంటి సమస్యలను పరిష్కరించాలని నేరుగా మంత్రులకే లెటర్లు అందజేశారు. ఇవన్నీ మంత్రులకు కొంత తలనొప్పిగా మారినా మరోవైపు మంత్రివర్గంలోకి అజారుద్దీన్ కు చోటు కల్పించడం కూడా సెక్రటేరియట్ వర్గాల్లో కొత్త చర్చ జరుగుతున్నట్లు టాక్. కేబినెట్ మంత్రులకు తెలియకుండానే అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టారని అధికార వర్గాల్లో ఇటు పార్టీలో టాక్ వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం మంత్రివర్గ విస్తరణకు కీలకం కానున్నట్టు తెలుస్తోంది. ఎలక్షన్ ప్రచారంలో మంత్రుల పనితీరుపై రిపోర్ట్లు కూడా రెడీ అవుతున్నాయట. 2 ఏళ్ల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రివ్యూ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రుల శాఖలు మారుతాయని చర్చ జరుగుతుండగా మరోవైపు కొంతమంది మంత్రులకు ఉద్వాసన తప్పదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోన్నట్లు సమాచారం. మంత్రులపై డైరెక్ట్ గా వేటు వేస్తే విమర్శలు వస్తాయనే ఉద్దేశంతోనే మంత్రులకు జూబ్లీహిల్స్ బాధ్యత అప్పజెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి జూబ్లీహిల్స్ బైపోల్లో అధికార పార్టీ గెలిస్తే ఓకే, లేదంటే ఇదే సాకుగా కొంతమంది మంత్రులను కేబినెట్ నుంచి బయటకు పంపడం ఖాయమన్నట్లు సమాచారం. దీంతో ఏది ఏమైనా జూబ్లీహిల్స్ బైపోల్ మంత్రులకు ఒక టెన్షన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు.